ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే 2 గంటల ముందు కోర్టు ముందు submit చేయాలి. నిందితునికి ఎందుకు అరెస్ట్ చేసినో రీజన్స్ చెప్పాలి. ఓకే. ఫస్ట్ థింగ్ ఆ రీజన్స్ అన్ని తెలుగులో రాసియాలి. సెకండ్ థింగ్ ఈ 2 జరిగే ముందట నోటీసు ఆ నిందితుడికి ఇచ్చి ఉండాలి. నిందితుడికి సంబంధించిన ఎవరికైనా ఒకరి కుటుంబానికి మీ అబ్బాయి మీద ఈ కేసు అవుతుంది, ఎందుకు వస్తలేడు, మాకు విచారణకు సహకరించండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామమే. ఓకే. ఆ నోటీస్ ఇవ్వకపోతే రేపు పొద్దున అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేసిరో నాకు తెలియదు అని చెప్పి ఈ గ్రౌండ్ తీసుకుంటాడని పకడ్బందీగానే ఇప్పుడైతే ఈ నోటీస్ విషయంలో మాత్రం ఇప్పుడు మంచిగానే. కానీ 4 రోజుల తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఇమీడియట్లీ ఆ కేసు అయినప్పుడు అప్పుడే నోటీస్ ఇష్యూ చేసే ఉండే. ఇప్పుడు 2 గంటలకు వీళ్ళు విచారణకు హాజరుగామని చెప్పారు కదా, హాజరు అవ్వకపోతే ఎట్లా ఉంటది పరిస్థితి? విచారణకు హాజరు కారండి. హాజరు అవడం అంటే వాళ్ళు అరెస్ట్ చేయడమే, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ కోసమే విచారణ పేరు మీద పిలిపిస్తున్నారేమో. అంతే అంతే. ఎందుకు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే ఏమైతుంది అంటే అతను ఇప్పుడు ఈ విహాన్ కుమార్ వర్సెస్ హర్యానా అనే జడ్జిమెంట్ ఏంటంటే ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే ముందట ఆ అరెస్ట్ ఉన్నారో అతనికి క్లియర్ గా మీరు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఉండాలి, లేకపోతే ఆ అరెస్ట్ నల్ అండ్ వైడ్ డిక్లేర్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్ చాలా కీలకమైన జడ్జిమెంట్ ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు నోటీస్ ఇష్యూ చేయడాన్ని మాత్రం నేను స్వాగతిస్తున్నాను.